జీతం ఎంత పెంచినా గీతం మాత్రం వదలరు. ప్రభుత్వ ఉద్యోగులని నిజాయితీగా ఉండాలని కోరుకుంటాం. అందుకోసమనే గతంలో అయితే గనక బతకలేక బడిపంతులు లాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు బ్రతకతగ్గ శాలరీసే ఉన్నాయి. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకి సఫిషియెంట్ శాలరీసే ఉన్నాయి. కానీ మన చేతిలో 100 ఉన్నప్పుడు 200 గురించి ఆలోచిస్తాం, 200 ఉన్నప్పుడు 1000 రూపాయల గురించి ఆలోచిస్తాం. వసతులు ఆ రూట్లోనే ఆలోచిస్తుంటాం. వాటి వైపుకి అలవాటు పడ్డాక డబ్బులు చేతుల్లోకి కావాలి. అక్కడే జరుగుతుండేదే లంచాల భాగోతం. ఇది ప్రతిపక్ష నాయకుడు 3 టర్ములు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు కూడా లంచం ఇవ్వక తప్పలేదన్నటువంటి నిజం ఇప్పుడు బయటపడింది. చివరికి ఆ లంచం తీసుకున్న అధికారి మీద చర్య అన్నటువంటిది కీలకమైంది. ఉద్యోగి మీద చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాంతిపురం మండలం కడవల్లె పంచాయతీ శివపురం దగ్గర స్థలాన్ని కొన్నారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో గృహ నిర్మాణం చేసేందుకు తెలుగుదేశం నాయకులు భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు ఇచ్చారు. స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరితే డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ 1,80,000 రూపాయల లంచాన్ని డిమాండ్ చేశారట. ఆ మొత్తం ఇవ్వడంతో దస్త్రం ముందుకు కదిలింది. గత నెల 25, 26 తేదీల్లో సీఎం హోదాలో చంద్రబాబు కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస్ చేసిన ఆర్ఎన్బి అతిథి గృహం దగ్గర స్థానిక నేతల మధ్య విషయం చర్చకు వచ్చింది. దీని మీద కలెక్టర్ సుమిత్ కుమార్, సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు ఆరా తీశారు. లంచం భాగోతం వెలుగు చూసింది. సర్వే శాఖ ఏడీ గౌస్ భాషతో శాఖాపరమైన విచారణ చేయించారు. డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని తేలింది. భూ సర్వే కోసం సద్దాం హుస్సేన్ లక్ష డిమాండ్ చేశారని గత నెల 27న శాంతిపురం మండలానికి చెందిన రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన విచారణ జరిపి అది కూడా నిజమని నిర్ధారించారు. ఈ అంశాల మీద సాయంత్రం కాలం నివేదిక ఇవ్వాలని సోమవారం జేసీ శ్రీనివాసులు సర్వేడీని ఆదేశించారు. రాత్రి డిప్యూటీ సర్వేని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.